వ్యాయామ ఉపాధ్యాయుడు గురువుతోలు తప్పుతున్న రెండో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏమీ తెలియని ఆత్మాలను కొన్ని రోజులుగా గత చరిత్రే ప్రతి తరంలో పునరావృతమవుతుందా? ఈ ధరిత్రిని కాలరాసే వ్రణమై బాధిస్తుందా? అత్యాచారని నిత్యాచారముగా ఊరేగుతుందా? పడతి అంతేని పడక సుఖానికి అనుకుని చెలరేగిందా? మూర్ఖుల మద విహారం, మాతృస్థానం పైన మృగ విహారం, మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం, కాలమే శూలమై వినవినం కన్నమై ఘోరమై నేరమై భూమికే పెరగారమై ఆడపిల్లలే కోడి పిల్లలై బలైపోతున్న జాతరా. పసిమొగ్గలని పశువులు తొక్కి వికృత కామ క్రీడరా. దిక్కు తోచక దిక్క చచ్చిన శవమైతే నవభారతం. గ్రద్దల మాదిరి పీక్కు తింటున్న కామాంధులపై శాసికం. కంటబడకుంది మానవ జాతి, బుసలు కొడుతుంది విషపు సంస్కృతి. పసికందులను వదలని ప్రీతి, కామ పిశాచుల రక్త నీతి. మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. పైన సంభోగం అల్పకాల సుఖభోగం, ఆడతనాన్నే అలుముకుంటున్న ఔషధ మెరుగని రోగం. అమ్మ కడుపులో రక్తం గడ్డ కడితే నీ జన్మం. ఆ రక్తపు గడ్డలు రాక్షసులైతే అమ్మతనానికి శోకం. కామదాహంతో ఒళ్ళు మదమెక్కి అమ్మను చంపేస్తే, చెల్లిని చెరివేస్తే, అక్కను బలి చేస్తే, పసి మొక్కను నలిపేస్తే, కన్నీటితో కుమిలిపోతుంది సీతను. లేదు ఇలను ఆ దేవుడు కోరిన జీవనం. ఆడబిడ్డలే కోడి గుడ్లుగా పగిలిపోతున్న సంతరా. పండే కడుపును పిందుకు త్రాగే రక్త పిపాసుల పుంతరా. దిక్క తోచక దిక్క చచ్చిన శవమైతే నవ యువతరం. నక్కల మాదిరి ముక్కలు పీకే రక్కసి మూకల సంబరం. కుక్క పిల్లపై కుక్క పడదురా, ఆవు దూడపై ఎద్దు పడదురా. మగతనమా
మూర్ఖుల మద విహంగం మాతృస్థానం పైన మృగ విహారం చూస్తే భయపడిస్తాడు మళ్ళీ నేను కార్టూన్ పెట్టుకుంటూ అని ఎప్పుడు భయపడుతుంటాడు నన్ను మళ్ళీ ఎప్పుడు హక్ చేసుకుంటాను చేసుకుంటాను అప్పుడు నాకు చాలా భయం వేస్తుంది డాడీ మళ్ళీ చూసుకోండి అంటే నన్ను ఫోన్ చేసుకున్నాను. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దాని కథ బిడ్డగా చూసుకోవాల్సిన విద్యార్థులపై కేసు పర్వాన్ని చర్యలపై స్త్రీ పురుషుల సంయోగం ఆ దేవుడు కోరిన యోగం భార్యాభర్తల ఏక శరీరం ఫలించడమే అమోఘం ఆ దైవ నియమ నిర్వీర్యం ఏరులై పారేటి వీర్యం విచ్చల విడిగా రెచ్చిపోతుంది కామ వికారపు జాడ్యం అవయవాలలో కోరిక ఉందని అమలను బలి చేస్తే మహిళను వేధిస్తే శిశువును చెరిచేస్తే బలి పశువుగా మారేస్తే గిజగిజలాడిపోతుంది భూతలం ప్రసవ వేదనతో మూలుగుతుంది సృష్టి సకలం చిన్న బిడ్డని చినుగు గుడ్డని రాలుతున్నారు చూడరా నాకెందుకునే అనుకుంటే ఈ దారుణమాగదు లేవరా దిక్కు చూపేటి నువ్వు చస్తేరి సగమవుతుంది భారతం సత్యమార్గాన నడిపించడమే అత్యాచార నిరోధకం మర్మాంగం ఉంటే మగతనం కాదురా చిరిచే వాళ్ళు మగాళ్ళు కాదురా ఆడతనంలో అమ్మను చూస్తే అదే మగతనం చాటి చెప్పరా ఆడతనంలో యేసుక్రీస్తుల అమ్మను చూడరా వేశ్యను సైతం అమ్మని పిలిచిన అద్వితీయుడురా వినాతలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా వినాతలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా నీ బలనైతే నువ్వు మగాడివేనని రుజువు చెయ్యరా. ప్రతి ఒక్కరు కూడా అసలు నేను మగాడినేనా అని ఆలోచించుకుంటే ఆయనలా ఉన్న ప్రతివాడు మగాడు, ఆయనలా లేనివాడు ఎవ్వడు మగాడు కాడు.